పశ్చిమాసియా యుద్దం మనకు సిలిండర్ల కొరత తీసుకురాగా సామాన్యులు అల్లాడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. ఆన్లైన్ బుకింగ్ లో సాంకేతిక సమస్యలతో బుక్ కావడం లేదని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు సిలిండర్ల కొరత, మరోవైపు కొనసాగుతున్న బ్లాక్ మార్కెట్ దందాతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్దీకరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువైన గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యుడు వీధిన పడ్డాడు. గ్యాస్ ఏజెన్సీల వద్ద పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుడిని అతలాకుతలం చేస్తోంది. గంటల తరబడి క్యూలో నిలబడి సిలిండర్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేస్తున్న సర్వర్ సమస్యల వల్ల లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల బుక్ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఓవైపు సామాన్యులకు సక్రమంగా సిలిండర్లు అందక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా గ్యాస్ సిలిండర్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద జనం భారీగా వేచి చూస్తున్నారు. సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాల కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే నెల రోజులు పోయినమాట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?